గత ప్రభుత్వంలో పేదలకి మేము సంక్షేమం చేసినాం, బట్టలు నొక్కుతున్నామని చెప్పి అనుకునేట పట్టెడన్నం కూడా తినలేని విధంగా కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లని గత ప్రభుత్వం రద్దు చేసింది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల లోపలే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ పేదలకు కడుపు నిండా అన్నం తినే విధంగా అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభం చేసుకోవడం జరిగింది. పేదలంతా కూడా సంతోషంగా ఉన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు అయితే ఏమి, ఉద్యోగస్తులు అయితే ఏమి, పట్టణాలకు వచ్చినప్పుడు ఈ పెరిగినటువంటి ధరల్లో కనీసం సంతృప్తిగా భోంచేసే విధంగా కేవలం 5 రూపాయలకే భోజనం లభిస్తూ ఉంది. పేదలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా కానీ ఒక పక్క బడ్జెట్ లేకుండా అప్పులు చేసేసి 1వ తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చాణక్యతతో పేదల పక్షపాతిగా మారి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు 4,000 రూపాయల పెన్షన్గా మార్చడం, అమరావతికి పోలవరానికి నిధులు తీసుకురావడం, అంగన్వాడీలకి వడ్డీ లేనటువంటి రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, డ్వాక్రాల సంఘాలకి అదేవిధంగా త్వరలోనే మద్యం ధరలను అతి తక్కువ ధరకే ఇవ్వడం లాంటి ఎన్నో పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడంలో సక్సెస్ అయ్యి 100 రోజుల్లో 1000 ముఖ్యమైనటువంటి పనులు చేసి పేదల ప్రభుత్వంగా నిలబడింది. ఈ మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా బాగా హర్షిస్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చే విధానికి అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి నేతల సహాయంతో పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ సహాయంతో ఇవాళ ముందుకు అడుగుతూ ఉంది. మేము కూడా వారి అడుగుజాడల్లో నడిచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.